Thank you. फोटो दिखना వెనకాల కొంచెం సైడ్ ఇవ్వండి ప్లీజ్. కొంచెం సైడ్ ఇవ్వండి. మీరు ఆగండి ఆగండి దిగిన తర్వాత. ఓకే థ్యాంక్ యూ. జై తెలంగాణ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. మీరు కొద్ది జరగండి. లేడీస్ ఇప్పుడు వస్తారు కదా. దిగిన వాళ్ళకి వచ్చేసాయి. మీరు అటు నుంచి పోండి. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సేన సైనికులందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం నమ్మినట్టుగానే చరిత్ర తెలుసుకున్న వాళ్ళే భవిష్యత్తును బలంగా నిర్మించుకోగలుగుతారని చెప్తారు. మనము స్వతంత్రం తెచ్చుకోవడానికి మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం, అదేవిధంగా బ్రిటిష్ రాజ్యం మన దేశం నుండి లూటీ చేసినటువంటి సంపద, ఆ విధానం, ఆ పద్ధతులు అన్నీ కూడా బలంగా గుర్తించాలి, గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం ప్రారంభమవుతా ఉంది. సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేవాళ్ళు. అంటే అన్ని దేశాలను కూడా పాలించింది బ్రిటిష్ ఆనాడు ప్రభుత్వం. అయితే ఇవాళ బ్రిటిష్ చేత పాలించబడినటువంటి అనేక దేశాలు కూడా మా సంపదను మాకు వాపసు ఇవ్వాలి, మా గౌరవాన్ని మాకు వాపసు ఇవ్వాలి, బ్రిటిష్ రాజ్యం చేసినటువంటి హింసకు బ్రిటిష్ రాజు చార్ల్స్ III ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణ రక్షణ సేన తరఫున మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన కోహినూర్ మనకి ఇవ్వాలి, మనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జలియన్వాలా బాగ్ లాంటి ఇన్సిడెంట్ లో నిరాయుధులైనటువంటి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వందలాది మందిని చంపడం కావచ్చు, కృత్రిమంగా కరువు వచ్చిందనే పేరుతోని బ్రిటిష్ రాజ్యం సృష్టించినటువంటి కరువుతోని లక్షలాది మందిని చంపడం కావచ్చు, 2 ప్రపంచ యుద్ధాలకు కూడా లక్షలాది మంది భారత ప్రజల్ని తీసుకుని వెళ్ళి మరి అప్పుడు కూడా మనకు వాగ్దానం చేసినటువంటి స్వతంత్రాన్ని ఇవ్వకుండా, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనల్ని అణచివేసినందుకు కావచ్చు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక విషయాలకు బ్రిటిష్ రాజు, బ్రిటిష్ యొక్క మొత్తం క్రౌన్ మన ఇండియాకి క్షమాపణలు, పబ్లిక్ అపాలజీ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ వారి ఆలోచన విధానం ఇంకా మనం వదిలిపెట్టిపోలేదు. ఇవాళకి కూడా ఇంగ్లీష్ మాట్లాడినదే గొప్పగా అనుకుంటాం. మనం భారత భాషల్లో మాట్లాడిన వాళ్ళని పలసగా చూస్తాం. ఆ విధానం పోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషించేందుకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసింది. ఆ చట్టాలను మనం ఇంకా మార్చుకోలేకపోతున్నాం. మన ఆదివాసీ దినోత్సవం రోజు కూడా అనుకున్నాం, అంతకుముందు అడవిలో ఆదివాసీ బిడ్డలు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మొత్తం అడవిని రాజ్యం కిందకి తీసుకొచ్చి ఇప్పటికి కూడా అడవంతా కూడా మన రాజ్యం కిందనే ఉండేటట్టుగా అన్యాయం జరుగుతూ వచ్చింది. 1 కాదు 2 కాదు, ఆ ఆలోచన విధానం పోవాలి. ఎర్రతోలు చాలా గొప్ప, నల్లతోలు